వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా కృష్ణ అమ్మమ్మతో పాటు కృష్ణ తండ్రి డేవిడ్, అదేవిధంగా కృష్ణ భార్య భార్గవి, అదేవిధంగా సోదరి కూడా పోలీసులకు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వివిధ కుల సంఘాలు కూడా ఇదే విషయాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా విషయాన్ని బయటకు తీసుకురావడం జరిగింది. చాలా వరకు కూడా కృష్ణ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కూడా ధర్నా రోడ్డుపై సూర్యాపేట రోడ్లపై ధర్నాలు నిర్వహించారు. కృష్ణ మృతికి కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలి, ఇలాంటి పరువు హత్యలని పునరావృతం కాకుండా అంటే ఈ విధంగా దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వాళ్ళు ధర్నాలు చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది. ఇదే సమయంలో కృష్ణ కుటుంబానికి కూడా కావాల్సిన పరిహారం చెల్లించాలి. ఎందుకంటే పరువు హత్య చేశారు, ఎందుకంటే తమ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఏ విధంగా మాయ చేయొచ్చు, ఎవరైనా కొనొచ్చు అన్న ఉద్దేశంతో ఈ విధంగా దారుణానికి పాల్పడ్డారు. కృష్ణ చేసిన తప్పు ఏంటి, కృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప అని చెప్పేసి కూడా కుల సంఘాలు అదేవిధంగా కృష్ణ కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి పోలీసులు చాలా పూర్తి స్థాయిలో దర్యాప్తును కొనసాగించేసి యొక్క 5 వ్యక్తులను కూడా అదుపులో తీసుకొని ఈ రోజు ఇదే విషయానికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనబడుతుంది. ఎస్పీ దీనికి సంబంధించి కొంతసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలియజేస్తుంది. పోలీసులు కూడా మొదటి నుంచి చెప్తున్నారు, ఈ విధమైనటువంటి పరువు హత్యకు పాల్పడిన వ్యక్తులను ఎవరిని కూడా ఉపేక్షించము, తప్పనిసరిగా కూడా వారిని కఠినంగా శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు మొదటి నుంచి చెప్తున్నారు. సో ఇప్పుడు పోలీసులు వారిపై ఎలాంటి అంటే దానికి సంబంధించి ఎలాంటి సెక్షన్స్ నమోదు చేసేసి వారిని జైలు పంపిస్తారనే విషయాలు మాత్రము వేచి చూడాలి. అట్లా సో చూస్తున్నాం కదా, కృష్ణ హత్యకు సంబంధించి కూడా భార్గవి కుటుంబ సభ్యులే ఒక ప్రణాళిక వేసుకుని పక్కా ప్లాన్ ప్రకారమే కుటుంబ సభ్యులతో కలిసి ఈ హత్య జరిగినట్టు కూడా నిర్ధారించారు పోలీసులు. అయితే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి 5గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా ఏమైనా క్లూస్ బయటకు వస్తాయి, ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ ఘటనకు సంబంధించి మరి కాసేపట్లో కూడా ఎస్పీ నిజాలను బయటపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న సాయంత్రం 5 గంటలకు అట్లా మేము మంచిగానే ఉన్నాం. అట్లా కొద్దిసేపు అట్లా మాట్లాడుకుందాం, బయటకు వెళ్దామని చెప్పి మాట్లాడుకున్నాం. అప్పటికి నేను ఫోన్ మాట్లాడుతున్నా, ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నా, అతని వదినతో మాట్లాడుతుంటే బైర్ మహేష్ అనే వ్యక్తి ఆయన ఫోన్ చేసిండు బంటికి ఫోన్ చేసి ఇలా ఏడున్నావు ఏంది అని చెప్పి అడిగి వస్తున్నావా అని చెప్పి అనగానే వస్తున్నా అని చెప్పి 5ంటికి ఎమ్మటే బయలుదేరి వెళ్ళిపోయిండు. నేను ఆల్రెడీ అప్పుడు ఫోన్ మాట్లాడుతున్నా, మా ఫ్రెండ్స్ని హోల్డ్లో పెట్టి ఫోన్ మాట్లాడుతుంటే నాకు చెప్పకుండా అట్లనే వెళ్ళిపోయిండు. 5ంటికి వెళ్ళిపోవడమే, ఇక మళ్ళీ రాలేదు ఇంటికి. పొద్దున్న దాకా కూడా రాలేదు. ఆయన బైరు మహేష్ మా అన్నయ్య మీద. వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నల్గొండ జిల్లాలో పరువు హత్య కేసు కలకలం సృష్టించింది. అయితే ఈ కేసులో భార్గవి భర్త కృష్ణ హత్య కేసులో కూడా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పటికీ విచారణ ప్రారంభించి దర్యాప్తు చేసిన పోలీసులు ఈ కేసులో కంగుతనే నిజాలను బయటపెట్టారు. కృష్ణ హత్యకు సంబంధించి కూడా భార్గవి కుటుంబ సభ్యులు మొత్తంగా దీనికి ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి ప్రధాన సూత్రధారిగా భార్గవి నానమ్మ బుచ్చమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడే దీనికి ఒక ప్లాన్ వేసినట్టు కూడా తెలుస్తుంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్ మీద ఆవిడే అటు భార్గవి నానమ్మ, ఎందుకంటే తను ఇష్టం లేకుండా భార్గవి కృష్ణను ఇష్టం లేకుండా మ్యారేజ్ చేసుకుందని ఒక్క కారణంతో కూడా అటు కృష్ణను హత్య చేయించేందుకు పగడ్బందీగా ప్లాన్ వేసి ఇటు బుచ్చమ్మే మనం చూస్తున్నాం కదా స్క్రీన్ మీద, అటు భార్గవి నానమ్మ బుచ్చమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడే ఈ హత్యకు మొత్తంగా ప్లాన్ చేసి కూడా అటు నవీన్ని కూడా ప్రేరేపించింది, తన కొడుకు మనవణ్ణి కూడా హత్యకు ప్రేరేపించి కూడా ఈ హత్య జరిగేటట్లు కూడా మొత్తం దీని వెనకాల ఉన్నది కూడా తన నానమ్మ అంట కూడా విచారణలో తేలింది. అయితే ఈ కేసుకు సంబంధించి 19న ఈ నెల 19 నుంచి కూడా పక్కాగా ప్లాన్ చేసినట్టు కూడా సమాచారం అందుతుంది మనకి. సో మొత్తంగా చూసుకుంటే భార్గవి కుటుంబ సభ్యులు 4 కలిసి మరో 2 సహకారంతో కూడా కృష్ణ హత్యకు ప్లాన్ చేసినట్టు కూడా మనకి పోలీసులు నిర్ధారించారు. సో మనం చూడొచ్చు, భార్గవి అటు కృష్ణను ఇష్టం లేకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంది అనే ఒక్క కారణంతో కూడా కృష్ణ హత్యకు ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి నవీన్ ఎవరైతే ఉన్నారో గొంతు నులిమి కూడా ఆ కృష్ణను చంపేసి మృతదేహాన్ని నానమ్మకు చూపించేందుకు కారు డిక్కీలో వేసుకుని నానమ్మ దగ్గరికి వెళ్ళి బుచ్చమ్మకు చూపించి దాదాపుగా
100 కిలోమీటర్ల వరకు కూడా డెడ్ బాడీని కారులో పెట్టుకుని వీళ్ళు ట్రావెల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది మనకి. సో అయితే డెడ్ బాడీని ఎక్కడ పడేయాలో తెలియక చెల్లెలి ఇంటి సమీపంలోనే డెడ్ బాడీని పడేశారు నవీన్. అయితే ఈ హత్య కూడా పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్టు కూడా మనకి పోలీసుల నిర్ధారణలో తేలైంది. బుచ్చమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడే వీళ్ళని రెచ్చగొట్టి ఆ కృష్ణ హత్యకు కూడా ఒక కారకురాలుగా కూడా నిర్ధారించారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద అటు భార్గవి అటు కృష్ణ విజువల్స్ అలాగే బుచ్చమ్మ ఎవరైతే హత్యకు ప్రేరేపించిందో ఆవిడ ఎవరైతే ఉన్నారో మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఆవిడ నానమ్మ బుచ్చమ్మ మొత్తం మీద ఈ హత్యకు కూడా మొత్తం నవీన్ అటు ప్రేరేపించి ఉసుగొలుపుతూ కూడా హత్య జరిగేటట్టుగా కూడా పక్కా ప్లాన్ ప్రకారం చేశారు. సో అయితే ఎప్పుడైతే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారో భార్గవి కృష్ణ అప్పటి నుంచే నవీన్ నుంచి బెదిరింపులు మొదలు పెట్టారట. బెదిరింపులు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అప్పటి నుంచి బెదిరించి అయితే పక్కా ప్లాన్ ప్రకారం ఈ నెల 19న ప్లాన్ వేసుకుని కృష్ణను హత్య చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు చెప్పండి, మనం చూస్తున్నాం కృష్ణ హత్య కేసుకు సంబంధించి కూడా విస్తుపోయే విషయాలు వచ్చాయి. ఎందుకంటే కుటుంబ సభ్యులే హత్య చేసేందుకు కూడా ప్రేరేపించి ఎవరైతే వాళ్ళ నానమ్మ ఉన్నారో దీనికి ప్రధాన కారకురాలుగా కూడా తెలుస్తుంది మనకి. ఇప్పుడు అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? యాక్చువల్ గా సూర్యాపేట పరువు హత్యకు సంబంధించేసి విస్తుపోయే నిజాలు అనేవి వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అనేక ట్విస్టులు అనేవి ఈ హత్యకు సంబంధించేసి బయటపడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. తన నానమ్మ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అని చెప్పేసి మనవడు ఈ విధంగా ఈ యొక్క హత్య చేశాడని చెప్పేసి కూడా ఒప్పుకున్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క కృష్ణకు సంబంధించి ఎవరైతే మృతుడు కృష్ణ ఉన్నాడో కృష్ణ మృతికి సంబంధించేసి విస్తుపోయే నిజాలు కూడా చాలా వరకు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా పోలీసులు కూడా ఇదే విషయానికి సంబంధించేసి పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించినట్టు కూడా తెలుస్తుంది. కృష్ణ హత్యకు కారకులు వ్యక్తులు ముఖ్యంగా 5గురిని అంటే కృష్ణ హత్యకు సంబంధించిన వ్యక్తులు ఎవరుతున్నారో 5గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. కృష్ణ హత్యకు ప్రధాన కారకుడిగా కృష్ణ భార్య అయినటువంటి భార్గవి యొక్క అన్నయ్య అయినటువంటి నవీన్, అదేవిధంగా అతని యొక్క తల్లిదండ్రులు, వారితో పాటు బైరు మహేష్ వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. మొత్తంగా 5గురి వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణలో చాలా విసుపోయే విషయాలు మాత్రం చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే భార్గవి అంటే నవీను కృష్ణ ఇద్దరు కూడా మొదటగా స్నేహితులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. సో వీరి యొక్క స్నేహం అనేది చాలా కాలం కూడా కొనసాగింది. కృష్ణ అదేవిధంగా బైరు మహేష్ నవీన్ వీరు ముగ్గురు కూడా స్నేహితులుగా ఉన్న పరిస్థితుల్లో కొంతకాలం క్రితం అంటే 307 కేసు నిమిత్తము భార్గవి అన్నైనటువంటి నవీను అదేవిధంగా అతని యొక్క తండ్రి అంటే తండ్రి అయినటువంటి సైదులు ఇద్దరు కూడా 307 కేసు కింద జైలుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో కృష్ణ వారింటికి తరచుగా వెళుతూ ఉన్న క్రమంలోనే ఆ సమయంలోనే నవీన్ చెల్లెలైనటువంటి భార్గవిని కృష్ణ లవ్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా పరస్పరం ప్రేమించుకున్న తర్వాత ఇద్దరు కూడా 5 నెలల క్రితం వివాహం చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఎప్పుడైతే జైలు నుంచి నవీన్ గాని అదేవిధంగా అతని తండ్రి సైదులు గాని విడుదలై వచ్చిన తర్వాత వీరి యొక్క ప్రేమ వివాహం తెలుసుకొని కృష్ణపై మాత్రం కక్ష పెంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదే సమయంలో ఆ యొక్క నవీన్ నానమ్మ అంటే సైదుల తల్లి వీరు ఈ యొక్క ప్రేమ వివాహం అనేది నచ్చలేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ విధంగా తన కులంకు సంబంధించిన వ్యక్తిని కాకుండా వేరే కులం పర్సన్ ని తన మనవరాలు పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ వ్యక్తిని అంతమొందించాలని చెప్పేసి కూడా నవీన్తో చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఇదే సమయంలో నవీన్ నాయనమ్మకు కూడా మాట ఇచ్చేసి నాయనమ్మ కళ్ళలో ఆనందం చూడటం కోసం అని చెప్పేసి ఈ విధంగా కృష్ణను చంపడం కోసం అనేది గత 2-3 నెలలుగా కూడా స్కెచ్ వేస్తున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. దానిలో భాగంగానే ఇంటి వద్ద ఉన్నటువంటి కృష్ణను తన యొక్క స్నేహితుడు అంటే ఇద్దరికి స్నేహితుడుగా ఉన్నటువంటి బైరు మహేష్ ద్వారా బయటికి రప్పించేసి హత్య చేయాలని చెప్పి దానికి పకడ్బందీగా ఒక ప్రణాళికను రూపొందించుకొని ఆ యొక్క బైరు మహేష్ ద్వారా ఫోన్ చేసేసి కృష్ణను బయటికి రప్పించుకోవడం జరిగింది. బయటకి రప్పించుకున్న తర్వాత ఈ యొక్క ఎవరైతే భార్గవి అంటే మృతురాలు భార్య ఉంది భార్గవి తల్లిదండ్రులు అయితేంది నవీను అతనితో పాటు అతని యొక్క సోదరుడు మొత్తం ఈ ఇద్దరు ప్లస్ భార్గవి యొక్క తల్లిదండ్రులు అదేవిధంగా బైరు మహేష్ మొత్తం 5 కలిసేసేసి ఒక ప్రణాళికబద్ధంగా కృష్ణను బయటికి రప్పించుకొని కృష్ణను గొంతు నులిమి చంపేసి బండరాయితో మోది చంపేసిన తర్వాత వాళ్ళు ఆ యొక్క మృతదేహాన్ని అంటే కృష్ణ మృతదేహాన్ని కారి డిక్కీలో వేసుకొని వచ్చేసి వారి యొక్క నానమ్మకు చూపించేసేసి అదేవిధంగా కృష్ణ మృతదేహం కనబడకుండా చేయాలని చెప్పేసి పకడ్బందీగా ప్లాన్ చేసేసుకుని అన్ని రకాల అంటే ఆ మృతదేహం కనబడకుండా చేయాలన్న ఉద్దేశంతో చాలాసేపు ఆ యొక్క డెడ్ బాడీని కారి డిక్కీలో ఉంచుకొని బయట మొత్తం తిరిగారు. కాకపోతే వారి ప్రయత్నం అనేది సఫలం కాకపోయేసరికి ఆ యొక్క కృష్ణ మృతదేహాన్ని మూసీ కెనాల్ పక్కన అంటే పిల్లల మరి సమీపంలో ఉన్నటువంటి మూసీ కెనాల్ పక్కన ఆ యొక్క కృష్ణ మృతదేహాన్ని ఉంచేసేసి
అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. వెళ్ళిన తర్వాత పోలీసులకు లొంగిపోయినట్లు కూడా తెలుస్తుంది. కాకపోతే పోలీసులు మాత్రం ఇటు విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. ముఖ్యంగా నవీన్ని ఆల్రెడీ పోలీసులు అదుపులో తీసుకున్నట్లుగా కూడా మనం మర్డర్ జరిగిన విషయం రోజే చెప్పడం జరిగింది. కాకపోతే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగడానికి కోసం అని చెప్పి ఇంకా క్లూస్ దొరుకుతాయన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా చూసినట్లయితే మాత్రం పోలీసుల అదుపులో మాత్రం 5గురు ఉన్నట్టు తెలుస్తుంది. కృష్ణ మృతికి కారకులైనటువంటి ఈ యొక్క 5గురిని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఈ యొక్క విషయాలు మొత్తం బయటకు వస్తున్నాయి. అంటే 2 నెలల క్రితమే కృష్ణను అంతమొందించాలని చెప్పి ప్రణాళికలు రూపొందించుకున్నారు. దాన్ని అమలు పరిచేందుకోసం అని చెప్పి ఈ కృష్ణకు నవీన్కి మరో మిత్రుడైనటువంటి బైరు మహేష్ ద్వారా అతను రప్పించుకొని ఇక మర్డర్ చేసినట్టుగా మనకు తెలియవస్తుంది. సో ఈ జరిగిన తర్వాత కూడా కృష్ణ మృతదేహాన్ని కనబడకుండా చేయడం కోసం, మాయం చేయడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేశారు. కాకపోతే ప్రయత్నాలు అనేవి సఫలం కాకపోవడం వల్ల అక్కడ మృతదేహాన్ని ఉంచిపోవడంతో మొత్తం కూడా విషయం అనేది వెలుగులోకి రావడం జరిగింది. సో ఈ మర్డర్ చేశాం కాబట్టి తప్పనిసరిగా ఇది వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ముందస్తుగానే భార్గవి సోదరుడు నవీన్, అదేవిధంగా బైరు మహేష్ వీళ్ళందరినీ కూడా వీళ్ళు కూడా పోలీసులకు లొంగిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా ఇదే కోణంలో ఉందా, ఇంకా వేరే కోణంలో కూడా పోలీసులకు దృష్టి కేంద్రీకరించారు. కాకపోతే ఇది పరువు వచ్చగానే పోలీసులు మాత్రం మొదటగా గుర్తించిన స్థితి వీళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత వీరికి సంబంధించేసి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ విషయాలన్నీ అంటే కృష్ణను అంతమొందించేందుకు ఈ విధమైనటువంటి ప్రణాళికలు రూపొందించాలన్న విషయాలు మొత్తం కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉండదగింది. మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఈ 5గురు నిందితులు కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు. వారిని ఇంకా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించేసి కొద్దిసేపు